ఆమెకు రీల్స్ అంటే పిచ్చి. చూడడం మాత్రమే కాదు, రకరకాల రీల్స్ చేసి పోస్ట్ చేయడం కూడా పిచ్చి. దానికోసం ఏవేవో కొత్త కొత్త ప్రయోగాలు చేసి వ్యూస్, లైక్లు కొట్టేయాలని తప్పించిపోతుంటుంది. కానీ చివరికి ఆ పిచ్చే తన ప్రాణాలు మింగేస్తుందని ఆమె కల్లో కూడా ఊహించుకొని ఉండదు. కనీసం సమాజంలో రీల్స్ పిచ్చి కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న ఎన్నో సంఘటనలు కూడా ఆమెపై ప్రభావాన్ని చూపించలేకపోయాయి. విధిరాత అన్నట్లుగా ఆ పిచ్చే ఆమె ప్రాణాలను క్షణాల్లో తీసేసింది. ఇంతకీ ఆమె చేసిన పనేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. చావుతో చెలగాటమాడితే చివరికి బలయ్యేది వాళ్లే నిరూపించిన ఆ సంఘటన వివరాలు తెలుసుకోవాలంటే వాచ్ దిస్. యూపీలో ఒక మహిళ రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది. రీల్స్ కోసం ఒక ఉరి సీన్ని రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ అదుపు తప్పి ఉచ్చులో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. ఆ మహిళకు ఉన్నటువంటి 4 ఏళ్ల కూతురు తల్లిని చూసి గట్టిగా అరవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటన సోషల్ మీడియా వ్యసనం, మరీ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ మోజ్ అనేది ఎంత ప్రాణాంతకంగా మారిందో బహిర్గతం చేస్తుంది. ఉత్తరప్రదేశ్ బండా జిల్లాకు చెందిన ఒక మహిళ ఉరి వేసుకుంటున్నట్లు వీడియో చిత్రీకరించే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాలకు వెళితే 27 ఏళ్ల మోహిని అనేటువంటి మహిళ తన ఇంట్లో రీల్ షూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యుల ప్రకారంగా మోహిని ఉరి వేసుకుంటున్నట్లుగా ఉండే ఒక దృశ్యాన్ని రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించింది. ఆమె తన మెడకు ఉచ్చు వేసుకుని ఆ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించడానికి ఒక స్టూల్పై నిలబడింది. కానీ క్షణాల్లో సీన్ మారిపోయింది. ఆమె కాలు జారిపోయిందా లేక బ్యాలెన్స్ కోల్పోయిందా అనేది స్పష్టంగా తెలియనప్పటికీ ఆ ఉరి మాత్రం ఆమె పాలిట శాపంగా మారింది. మెడకు ఉచ్చు బిగుసుకోవడంతో కొద్ది సెకండ్లలోనే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయితే తాడుకు వేలాడుతున్న మోహినిని ముందుగా ఆమె 4 ఏళ్ల కూతురు చూసి భయంతో పెద్దగా కేకలు వేయడంతో పాప ఏడుపు విని పరిగెత్తుకుంటూ వచ్చిన పొరుగువారు అక్కడున్నటువంటి దృశ్యాన్ని చూసి స్తంభించిపోయారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఉరి నుంచి కిందకు దించి పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే ప్రాథమిక విచారణలో రీల్ చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు జరిగిన మరణంగానే దీన్ని నిర్ధారించారు. ఇక రీల్ కోసం సృష్టించిన ఒక కృత్రిమ దృశ్యం వాస్తవ జీవితంలో విషాదంగా మారి ఒక కుటుంబాన్ని శోక సంద్రలో ముంచేసింది. ప్రాణాలకు తెగించి వీడియోలు తీయడం వల్ల కలిగే ప్రమాదాన్ని ఈ విషాదం తెలియజేస్తుంది. మోహిని మరణంతో ఆ 4 ఏళ్ల చిన్నారి ఇప్పుడు తల్లి లేని బాలికగా మిగిలిపోయింది. అయితే రోజుకి రీల్స్ పిచ్చి పరాకాష్ఠకు చేరుతుంది. రాత్రికి రాత్రి సోషల్ మీడియా స్టార్స్ అయిపోవడానికి లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలను లెక్క చేయకుండా రీల్స్ చేసేవాళ్ళు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నారు. కొందరు ట్రైన్ పట్టాలపై ప్రమాదకరంగా రీల్స్ చేస్తుంటే ఇంకొందరు ప్రాణాలకు తెగించి స్టంట్లు చేస్తున్నారు. మరి ఈ రీల్స్ పిచ్చి ఇంకా ఎన్ని ప్రాణాలు బలి తీసుకుంటుందో, ఇంకెంతమంది మాయదారి రీల్స్ కోసం బలి అవుతున్నారో అన్న భయాందోళన సమాజంలో నెలకొంది.